సాధారణంగా సభలు జరిగినప్పుడు ఆ సభలకు జనం ఎంతమంది వచ్చారు, లక్షల మంది వచ్చారు, వేల మంది వచ్చారు, వాళ్ళ సభలకు కిరాయికి వచ్చారు, మా సభలకు స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చారు, ఇలా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. సహజంగా కొంత సమీకరణ ప్రతి సభకు కూడా ఉంటుంది, కానీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా తన సభకు వచ్చిన వాళ్ళలో సగం మంది వెళ్ళిపోయారు అని ప్రకటించడం దేన్ని సూచిస్తుంది? అసలు అలా సూచించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్న P4 సభకు సంబంధించి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో సంపద పెంచటము, పనులు, ఐటీ, సైబరాబాదు, దాతలు, ఈ విషయాలన్నీ చెప్పారు. నేను గతంలో కూడా చెప్పా, P4 అన్నది పూర్తిగా ఒక దాన ధర్మాల పథకం. ఎవరితోనో ఇదేది పెట్టకపోయినా పెట్టేళ్ళు చూపించమన్నట్టు ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు సదుపాయాలు కలిగించడానికి బదులు ఎవరో చేస్తారు అని వాళ్ళ కోసం డేటా సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టడం. ఇప్పుడేంటి, ఎవరెవరు సహాయానికి అర్హులు అని ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేస్తున్నట. ఉదాహరణకు ఒక 20% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పేదరికంలో నిరుపేదలుగా ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి అన్నారు. కానీ వాళ్ళ వివరాలన్నీ సేకరించాలట, డేటా. ఇదంతా అధికారులు, కలెక్టర్ల ద్వారా జరుగుతుంది. ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా, అనధికారికంగా జరిగితే వేరే విషయం. దాతలు, దాతృత్వం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి, CSR లాంటివి ఉన్నాయి. నిజానికి ఆచరణలో ఇవన్నీ చాలామంది పన్నులు ఎగవేయడానికి వాడుతూ ఉంటారు అనే అభిప్రాయమే బలంగా ఉంది. రెండవది, వాటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు తలదూర్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4P పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే ఇది కూడా ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గిస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క వనరులు, విధాన నిర్ణయాల మీద ప్రైవేటు వ్యక్తుల యొక్క, కంపెనీల యొక్క, సంపన్నుల యొక్క జోక్యాన్ని పెంచుతుంది. అదే చాలా స్పష్టం. ఎందుకని అంటే, ఉదాహరణకు ఒక చోట ఒక భూమి ఉంది, భూసేకరణ. ఈ 100 ఎకరాలు నాకు కావాలని కార్పొరేట్ అడిగారు. ఆ 100 ఎకరాలు ప్రభుత్వం ద్వారా సేకరించి వాళ్ళకు పరిహారం ఇచ్చి దాన్ని పరిష్కారం చేసుకోవాలంటే అనేక కోర్టు కేసులు అనేకం ఉంటాయి. ఇప్పుడు నేను P4 కింద ఇక్కడ ప్రజలకు సహాయం చేయడానికి 100 ఎకరాలు తీసుకుంటున్నాను నేను చెప్పాను అనుకోండి, అప్పుడు ఇది వేరే స్కీమ్, వేరే హెడ్. ఇది మనకంటే మన కోసం ఆయన వస్తే మనం ఆయనకు చేయొద్దా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మొన్న ఆ వేదిక మీద మాట్లాడిన ఇది పైకి ఇంకా ఈ మాట పైకి రావడం లేదు. కానీ చాలా స్పష్టంగా దాని అంతర్యం ఏంటి అంటే ఇదే. లేకపోతే ఇప్పుడున్న CSR కాకుండా ఇంకేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని కింద కూడా దాన ధర్మాలు చేయొచ్చు కదా. మరి ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకించి ఒక డేటా, ఒక మెషినరీ, సమన్వయకర్తలు ఇవన్నీ కూడా పెడుతున్నారు? కాబట్టి దానం చేస్తూ, కొంచెం దానం చేస్తూ ఎక్కువ ప్రయోజనం పొందే మంచివాళ్ళు, దాతలు కూడా ఉండొచ్చు. అది కాదు సమస్య. నేను వ్యవస్థాగతమైన, విధానపరమైన అంశాలు చెప్తున్నాను. అందుకని P4 అనేది ఎలా తయారవుతుంది అన్నది మనం చూడాలి. రెండవది, ప్రాథమికంగా ఆ వర్గాల నుంచి పెద్దగా ప్రోత్సాహం ప్రభుత్వానికి రాలేదన్న మాట కూడా నేను విన్నాను. ఎందుకంటే వచ్చి ఉంటే నిన్న ఆ ప్రకటన చేసి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ, మేము P4 కోసం అడిగాము, ఇదిగో ఇప్పటికి మా దగ్గరికి 200 మంది దాతలు ఇంత మొత్తం సహాయం చేస్తామని ముందుకు వచ్చారు అని ఒక భారీ ప్రకటన చేసి ఉండేవాళ్ళు. కానీ నిన్న చేసింది పోర్టల్ ఆవిష్కరించడం మాత్రమే. దానికోసం సరే, ప్రభుత్వం ఎంత పేదలకు మేలు జరిగినా మంచిదే కాబట్టి మనం ప్రోత్సహించవచ్చు, ఆహ్వానించవచ్చు. ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతిపెద్ద విమర్శ మొదట్లో ఎక్కువగా చేశారు, తర్వాత తగ్గించుకొని తాము కూడా సూపర్ 6 ఇస్తామన్నారు. కానీ అతిపెద్ద విమర్శ ఏంటి? ప్రజలను బిచ్చగాళ్ళుగా చేస్తున్నారు, ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చేసి ఏదో సహాయం చేసినట్టుగా చేస్తున్నారు. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అయిపోతుంది, ఎప్పటికీ ఏమీ జరగదు. ఈ పద్ధతిలో మాట్లాడారు కదా. చాలా పేరు మోచిన, ప్రతిష్ట కలిగిన, ప్రచారంలో అగ్రస్థానంలో ఉండే సీనియర్ IAS అధికారులు కూడా ఈ విషయం చెప్పడం మనకు తెలుసు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి చెప్పడం లేదు. కానీ ఇక్కడ జగన్ లేకపోతే చంద్రబాబు వాళ్ళిద్దరి మధ్య ఆ పోలిక కూడా నా ఉద్దేశం కాదు. కానీ దాన ధర్మాలు చేయకూడదు, ఫ్రీబీలు ఇవ్వకూడదు,
అలాగే ప్రధాని మోదీ అయితే లేవిడీ కల్చర్ అన్నాడు. లేవిడీలు ఇవ్వకూడదు ఇవన్నీ అన్నారు. కానీ ఇప్పుడు P4లో ఉన్నదే అది కదా, నేరుగా వాళ్ళకు సహాయం చేయటం, ఆర్థిక సహాయమే కదా, చదివించటం, చదువు కోసం సహాయం, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చాలా ఉదాహరణలు ఇచ్చారు. మంచిదే, విద్యకో వైద్యానికో సహాయం చేయొద్దని ఎవరన్నారు. కానీ సహాయం ఇప్పించే అంటే దాన ధర్మాల మీద ఆధారపడే ఒక పథకం, దానికి ఒక పేరు, ఆ పథకానికి ప్రభుత్వం సంధానకర్త, ఇది ఎప్పుడు లేదు. ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకటైతే, ఈ విషయం చెప్పడానికి సభ పెట్టి ఈ సభకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు సగం మంది. మీరు అసలు మీటింగ్కి వచ్చాము మొదలైంది అని వెళ్ళిపోవడమే కానీ అసలు నేను చెప్పేదే మీరు వంట పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు తీవ్రమైన విసుగుదల. వెంటనే వైసీపీ మిత్రులు ఉత్సాహంగా బీసీలను కించపరిచారు. ఇదివరకు ఎస్సీల మీద ఇలాగే మాట్లాడేవాళ్ళు, బీసీలకు విషయాలు అర్థం కావు, ఎక్కవు అని ఆ సభలో చంద్రబాబు నాయుడు అన్నారని వాళ్ళు దాన్ని పతాక శీర్షికలో చెప్తున్నారు. అంటే ఇది మళ్ళీ మొదటిగా వస్తుంది, మహిళలను అవమానించడం, దళితులను అవమానించడం, బీసీలను అవమానించడం. నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, వినాలని నేను చెప్పానని వీళ్ళు చెప్తారనుకోండి ఎట్లయినా. కానీ అంతకంటే కూడా ముఖ్యమైన అంశం ఏమంటే, నిర్దిష్టమైన పథకం కానీ నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేకుండా ఎవరో దాతలు వస్తారు, వాళ్ళు ఏదో సహాయం చేస్తారు, దానికోసం ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో మేము డేటా సేకరిస్తాము అంటే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే, గతంలో డేటా అనేది ఎవరో హస్తగతం చేసుకున్నారు, లేదా ఏదో డేటా మరొకరికి పోయింది, ఇలాంటి మాటలు మనం విన్నాం. కానీ ఇప్పుడు అధికారికంగానే ప్రభుత్వం ఈ డేటా సేకరించి డబ్బు కలిగిన వాళ్ళు, కార్పొరేట్లు సాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తారనమాట. ఉదాహరణకు నిన్న మెగా కృష్ణారెడ్డి చెప్పారు, తనది గుడ్లవల్లేరు అనుకుంటాను, గుడ్లవల్లేరు మండలం, దాన్ని దత్తత తీసుకోవాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ 20 గ్రామాల్లో నేను చాలా సమగ్రంగా సర్వే చేయించాను, నా అభిప్రాయాలు ఇవి అని చెప్తున్నారు. అంటే ఏం జరగబోతుంది ఇక్కడ అంటే, ప్రైవేట్ శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు ప్రజలకు సంబంధించిన సమస్త డేటా అందుబాటులోకి రావడానికి ఈ యంత్రాంగం వీలు కల్పిస్తుంది. ముందు డేటా వస్తుంది, తర్వాత భూములు వస్తాయి. అది అయిన తర్వాత ఉదాహరణకు బనకచర్ల ప్రైవేట్ ప్రాజెక్టుగా కడతానని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. కాబట్టి ఒక విధంగా ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటున్నప్పటికీ ఈ మధ్యలో పీ ఉంది చూడండి, ప్రైవేట్ అనే పీనే చాలా పెరగబోతూ ఉంది. బహుశా తెలుసుకోవడం వల్ల ప్రజలు దాని మీద ఎక్కువ ఆసక్తి చూపించి ఉండకపోవచ్చు. ఎవరో దానం చేస్తే ఇక్కడేమి ఇవ్వడం లేదు, పోర్టల్ తెరవడం తప్ప మాకేమీ అందడం లేదని తెలుసుకున్నది వల్ల వాళ్ళు కదిలిపోయి ఉండొచ్చు. వాళ్ళకి సహాయం చేస్తామని పిలిపించి సహాయం మీద స్పష్టత, సంతృప్తి కలిగించలేకపోవడం బహుశా ప్రభుత్వం యొక్క లోపం అనుకుంటే, దానికి వాళ్ళ మీద ఆరోపణ లేదా వాళ్ళను విమర్శించో ఏ ఉపయోగం లేదు. నిజంగా పేలవంగా తయారవుతుందా ఈ పథకం? ఎందుకు ఇలాంటి అస్పష్టమైన నిర్దిష్టత లేని పథకాన్ని ఇంతగా నెత్తిరెత్తుకున్నాము అన్న విషయం ముఖ్యమంత్రి దీంట్లో ఆయనే ప్రధాన చొరవగా ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా పారదర్శకంగా ఏం జరుగుతుంది, ఇందులో ప్రభుత్వ పాత్ర వాళ్ళది ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ వివరాలు అందుతాయి, వాళ్ళ యొక్క జోక్యం, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది, ఈ విషయాలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. దాతలకు ఎప్పుడు, సహాయపడే వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెప్తాం, స్వాగతిస్తాం. కానీ అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజల వనరులు, సమాజ వనరులు అన్నవి సమాజపరంగా ఉండాలి, కలగపలగం కాకూడదని కూడా మనం కోరుకుంటాం.